నా పేరు కావ్య. వయసు 24. నేను ఒక చిన్న ఊరి నుంచి వచ్చాను, కాని ఇప్పుడు సిటీలో ఉద్యోగం చేస్తున్నాను. ఈరోజు జరిగినదంతా నా గుండెలో ఇంకా వేడిగా ఉంది. ఆ అనుభవం గురించి మీకు చెప్పాలనిపిస్తోంది. సేఫ్గా, హాయిగా, కానీ పూర్తి మూడ్తో. ఆ రోజు సాయంత్రం ఆకాశం నల్లగా మేఘాలతో నిండిపోయింది. నా ఫ్లాట్ బాల్కనీలో నిలబడి వర్షం చూస్తున్నాను. నా జుట్టు గాలికి లాగా ఎగురుతోంది. నా పక్క ఫ్లాట్లో ఉండే అరవ్. అతను కొత్తగా వచ్చాడు. 2 నెలల నుంచి మా మధ్య కేవలం చిన్న చిన్న స్మైల్స్, హాయ్ అనే మాటలు మాత్రమే. ఆ రోజు అతను బాల్కనీలోకి వచ్చి, వర్షం చాలా అందంగా ఉంది కదా కావ్య అని అన్నాడు. నేను సిగ్గుతో తల తిప్పి చూశాను. అతని కళ్లలో ఏదో ఒక ఆకర్షణ ఉంది. ఆ కళ్ళు నా మీద నుంచి కదలడం లేదు. అవును, చాలా హాయిగా ఉంది అని నేను బదులిచ్చాను. వర్షం తీవ్రంగా పడటం మొదలైంది. విద్యుత్తు మెరుపులు. అతను, లోపలికి రా కావ్య, తడిసిపోతావు అని చెప్పి తన ఫ్లాట్ వైపు చూశాడు. నాకు కొంచెం భయం, కాని ఆకర్షణ ఎక్కువైంది. నేను అతని ఫ్లాట్లోకి వెళ్లాను. లోపల అతని గది చాలా సింపుల్గా, కానీ హాయిగా ఉంది. కొన్ని పుస్తకాలు, మ్యూజిక్ సిస్టమ్. అతను ఒక టవల్ ఇచ్చి, తడిసిన జుట్టు తుడుచుకో అన్నాడు. నా చేతులు వణుకుతున్నాయి. అతను దగ్గరగా వచ్చి నా భుజం మీద చేయి వేశాడు. ఆ తాకిడి వేడెక్కించేది. చల్లని వర్షం బయట పడుతున్నా, మా మధ్య వేడి పెరుగుతోంది. నువ్వు చాలా అందంగా ఉంటావు కావ్య. ప్రతి సాయంత్రం నీవు బాల్కనీలో నిలబడి ఉంటే నాకు చూడాలనిపిస్తుంది అని అతను నా చెవిలో గుసగుసలాడాడు. నా గుండె కొట్టుకోవడం మొదలైంది. నేను సిగ్గుతో తల వంచాను. అతని వేళ్లు నా జుట్టులోకి వెళ్ళి, నెమ్మదిగా జారవిడిచాయి. మేము సోఫా మీద కూర్చున్నాం. దూరం నుంచి వర్షం శబ్దం వినిపిస్తోంది. అతను నా చేయి పట్టుకున్నాడు. ఆ చేతులు వేడిగా, బలంగా ఉన్నాయి. నేను అతని వైపు చూశాను. అతని కళ్ళు నా పెదవుల మీద ఆగాయి. ఆ క్షణం సమయం ఆగిపోయినట్టు అనిపించింది. అతను నెమ్మదిగా నా నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఆ తాకిడి విద్యుత్తు మెరుపులా ఉంది. నా శరీరం అంతా వణకింది. భయం వద్దు కావ్య, నేను ఉన్నాను అని అతను చెప్పాడు. నా చేతులు అతని ఛాతీ మీద ఆనుకున్నాయి. అతని గుండె కొట్టుకోవడం నాకు స్పష్టంగా అనిపించింది. మా మధ్య దూరం తగ్గుతోంది. అతని ఊపిరి నా ముఖం మీద పడుతోంది. వేడి, మెత్తని ఊపిరి. నేను కళ్ళు మూసుకున్నాను. అతని చేతులు నా నడుము చుట్టూ ఉండగా, నేను అతనికి ఆనుకున్నాను. ఆ కౌగిలింతలో ఎంతో హాయి ఉంది. బయట వర్షం పడుతున్నట్టు మా మధ్య కూడా ఒక తుఫాను రేగుతోంది. కాని అది ప్రేమా తుఫాను. నా చేతులు అతని వీపు మీద జారాయి. అతని శరీరం బలంగా, వేడిగా ఉంది. మేము దగ్గరగా, ఇంకా దగ్గరగా అయ్యాం. అతని పెదవులు నా నుదుటి, కళ్ళు, చెక్కులు మీద తాకుతున్నాయి. ప్రతి తాకిడి నాకు కొత్త అనుభూతి ఇచ్చింది. నా శరీరం అంతా వేడెక్కి, హాయిగా ఉంది. కావ్య, నువ్వు నాకు చాలా స్పెషల్ అని అతను నా చెవిలో అన్నాడు. ఆ మాటలు నా గుండెలోకి గుచ్చుకున్నాయి. నేను అతని మెడ చుట్టూ చేతులు వేశాను. మా శరీరాలు ఒకదానికొకటి ఆనుకుని, హాయిగా కలిసిపోయాయి. వర్షం శబ్దం, మా ఊపిరి శబ్దం, ఇవి మాత్రమే వినిపించాయి. అలా చాలాసేపు మేము ఒకరినొకరు కౌగలించుకుని ఉండిపోయాం. అతని చేతులు నా వీపు మీద నెమ్మదిగా జారుతున్నాయి. ఆ తాకిడి మెత్తగా, లాలనగా ఉంది. నేను అతని ఛాతీ మీద తల వాల్చాను. అతని గుండె కొట్టుకోవడం నాకు సంగీతంలా వినిపించింది. కొంతసేపు తర్వాత అతను నా ముఖం 2 చేతులతో పట్టుకుని, నా కళ్లలోకి చూశాడు. నీతో ఇలా ఉండాలనిపిస్తోంది కావ్య, ఎప్పటికీ అన్నాడు. నా కళ్ళు తడిసిపోయాయి. సంతోషం, ఆకర్షణ, కోరిక అన్నీ కలిసి వచ్చాయి. మేము కాఫీ తయారు చేసుకుని, బాల్కనీలోకి వెళ్లాం. వర్షం ఇంకా పడుతోంది. అతను వెనక నుంచి నన్ను కౌగలించుకున్నాడు. అతని చేతులు నా నడుము చుట్టూ ఉండగా, నేను అతని ఛాతీకి వాలాను. ఆ స్థితిలో చాలాసేపు నిశ్శబ్దంగా వర్షం చూశాం. ఆ రాత్రి నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రాత్రి. కేవలం తాకిడులు, కేవలం కౌగిలింతలు, కేవలం హృదయాల మధ్య సంభాషణ. ఎక్కడా అతి కాదు, కానీ పూర్తి మూడ్ ఉంది. అతని దగ్గర ఉండటం నాకు భద్రతగా, ఆకర్షణగా అనిపించింది. మరుసటి రోజు నుంచి మా మధ్య సంబంధం మరింత లోతుగా మారింది. ప్రతి సాయంత్రం మేము కలుసుకుని, చిన్న చిన్న మాటలు, తాకిడులు, నవ్వులు.
ఇవన్నీ మా రోజుల్ని అందంగా చేశాయి. ఇది నా అనుభవం. ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారు. శరీరాల కంటే ముందు హృదయాలు కలవాలి. అలాంటి హాయి, అలాంటి లాలన ఇది జీవితంలో ఒక్కసారైనా అనుభవించాలి.